నల్గొండ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 13వ తేదీన నల్గొండ బీఆర్ఎస్ సభకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని విమర్శించారాయన. 2000 కోట్లు ఖర్చు చేసిన టన్నల్ పూర్తి చేయని కేసీఆర్ దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో అని చెప్పారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చీ చేస్తాం, అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్గా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. దాన్ని మీరు కూడా చూడండి. ఆయన అన్న మాటలు ఎందుకు రాలే 10 ఏళ్ళలో నీకు ఎస్ఎల్పి సొరంగం